తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గతేడాది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సంచలన విషయాలు వెల్లడించారు. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ మిలిటరీ డైరెక్టర్ జనరల్ హాట్ లైన్లో ఫోన్ చేసినా ఉద్దేశపూర్వకంగానే పాక్ను భారత్ నిరీక్షించేలా చేసిందని ఆయన తెలిపారు. అప్పటికి భారత సైన్యం ప్లాన్ చేసిన దాడుల్లో ఇంకా సగం పూర్తి కాలేదని, మన సైనిక లక్ష్యాలను చేరుకున్న తర్వాతే పాక్ అభ్యర్థనకు స్పందించామని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ గురించి ఓ కార్యక్రమంలో మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక విషయాలు పంచుకున్నారు. పాకిస్తాన్ గత ఏడాది మే 10న ఉదయం కాల్పుల విరమణ కోసం డీజీఎంఓ హాట్ లైన్ ద్వారా భారత్ను సంప్రదించిందని తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే మధ్యాహ్నం వరకు పాక్ను భారత్ వేచి ఉండేలా చేసిందని జనరల్ చౌహాన్ తెలిపారు. భారత్ ప్లాన్ చేసిన దాడుల్లో ఇంకా సగం పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. మే 9వ తేదీన 48 గంటల్లో భారత్ పనిపడతామని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ కేవలం 8 గంటల్లోనే ఫోన్ ఎత్తి చర్చలు కావాలని అడగడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు. మే 9 రాత్రి, మే 10 తెల్లవారుజామున భారత వైమానిక దళం పాకిస్తాన్పై చేసిన దాడుల విధ్వంసాన్ని చూసిన ఇస్లామాబాద్, భారత్ మరింత నష్టం కలిగించకముందే యుద్ధాన్ని ఆపేయాలని భావించింది. భారత దళాల ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ ప్రతిపాదన తెచ్చింది. పాకిస్తాన్ లోపల ఏ సైనిక స్థావరం కూడా భారత సాయుధ దళాలకు అందనంత దూరంలో లేవని నిరూపించడానికే భారత్ అదనపు దాడులు చేసిందని మాజీ సీడీఎస్ వివరించారు. శత్రువు ఎప్పుడూ దెబ్బలు తినేవైపు ఉండేలా అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే యుద్ధమని చౌహాన్ ఉద్ఘాటించారు. పాకిస్తాన్పై భారత సాయుధ దళాలు తిరుగులేని ఆధిపత్యానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనంగా నిలిచింది.